ఈ దినము పరిశుద్ధ దినము, ప్రభు దినము, పూజా దినము, ఆరాధన దినము. ఆయనను ఆరాధించడానికి మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన పాదముల దగ్గర చేరి ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్యములో ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వారు ఆరాధించాలంటే నీతిమంతులు ఆయనను ఆరాధించాలి. సమస్త సృష్టి కూడా ఆయనను ఆరాధించాలి. ప్రతి మనిషి కూడా ఆయనను ఆరాధించాలి. నీతిమంతులు ఆరాధిస్తే ఏం దొరుకుతుంది? దేవుని వాక్యములో ఉంది. మొదటి అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఏం దొరుకుతుంది చెప్పండి? ఇప్పుడు స్తుతి చేస్తే శోభస్కరము దొరుకుతుంది. అంటే సంతోషము, ఆనందము, మేలు, ఉపకారము, దీవెన, ఆశీర్వాదము, క్షేమము, కాపుదల, ఇవన్నీ కూడా స్తుతించినప్పుడు మనకి అది శోభస్కరముగా మనల్ని సంతోషింపచేసి ఆనందింపచేసేది అయ్యుంటున్నది. ఎందుకనగా మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు, మనల్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కనిపెడుతున్నటువంటి దేవుడు, మన మీద దృష్టి ఉంచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును, మహాసముద్రములు, దానిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా సృష్టించినటువంటి దేవాది దేవుడు. ఆయన మాట సెలవిచ్చినప్పుడు అవి కలిగినవి. అవన్నీ కూడా దేవునిని స్తుతించినట్లుగా మనము దేవుని వాక్యములో చూడగలము. నీవు నేను స్తుతించినట్లయితే అది మనకు శోభస్కరముగా, అది సంతోషకరముగా, అది ఆనందకరముగా, అది ఉత్తమమైనటువంటిదిగా, అది మేలుకరమైనటువంటిదిగా మనకు దొరుకుతుందని దేవుని వాక్యములో చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. చూడండి 13వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదువుకుందాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు లేవు కదా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీవిస్తాడు దేవుడు. స్తుతించుట ఎంతో మంచిది, యథార్థవంతులకు శోభస్కరం. రావాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా ప్రియులారా? ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నటువంటి దేవుడు. నిన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, మనందరినీ చూస్తున్నటువంటి దేవుడు. ఇంకా చూస్తుండటం మాత్రమే కాకుండా మన హృదయాలన్నిటినీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడట. దాని కింద రాస్తుండే చూడండి, ఆయన వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినటువంటి దేవుడు. మన హృదయాలన్నిటినీ కూడా ఎరిగినటువంటి దేవాది దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన్ని స్తుతించాలా మీరు? ఆయన్ని కనపరచాలా? ఆయన నేర్చించాలి. ఎందుకనగా ఆయనే సమస్తము నిర్మించినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఒక గొప్ప అధికారి మన మధ్యలోనికి వచ్చినట్లయితే మనకెంతో సంతోషం, ఆనందం, నెమ్మది. ఒకవేళ ప్రధానమంత్రి మోడీ గారు మన దగ్గరికి వస్తున్నాడు అనుకోండి, ఒక సియోను ప్రార్థన మందిరానికి నేను వస్తున్నానయ్యా అని వర్తమానం పంపిస్తే మరి మీ అందరికీ సంతోషంగా ఉంటుందా? లేకుంటే ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటారా? చెప్పాలా? ఏమనుకుంటారు మీరు? సంతోషం లేదు కదా? సంతోషం లేకపోతేనే ప్రజలందరూ కూడా ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మీరేం చెప్పట్లేదు సంతోషం కంటే కదా? సంతోషం. ఎందుకంటే అధికారులను నియమించేవాడు ఎవరు? దేవుడే. దేవుని ఆజ్ఞ లేకుండా ఆయన ప్రధానమంత్రి కాలేదు. దేవుని ఆజ్ఞ లేకుండా
చంద్రాలన్నీ కూడా ముఖ్యమంత్రులు కాలేదు ప్రియులారా. కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా కాదు. మన మన పితరులు మనం నమ్ముకోక ముందు ఒక మాట మాట్లాడితే ఉండేవాళ్ళు, గుర్తుందా? ఏం మాట్లాడేవాళ్ళంట? మనం యేసయ్యను నమ్ముకోక ముందు మనం లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అంటేవాళ్ళు, శివుడు ఆజ్ఞ లేకుండా చేయమన్నా కూడా కొట్టదంట అని మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు అని మనము దేవునిలోనికి రాకముందు మనం మాట్లాడుకునేటటువంటి మాటలు ప్రియులారా. కాబట్టి ఆ దేవుడు ఎవరని మనం తెలుసుకొని, ఆయన ఎలాంటి వాడని మనం తెలుసుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన చేసే మేలులు, ఆయన ఉపకారాలు, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో మనం చూసి, ఆయనే సమస్త సృష్టికర్త, ఆయనే సర్వాధికారి అని ఆయన నమ్మి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం ప్రియులారా. చూడు ఎలాంటి దేవుడో. దేవుని వాక్యంలో చూసినట్లయితే 33వ కీర్తనలో 6వ వచనంలో ఉంటుంది, చదువుకుందాం ఆ మాట. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిందట. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట చేత ఇక్కడ చూసినట్లయితే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆకాశములు మాత్రమే కాదు కానీ సమస్తము కూడా కలిగినవి, ఆయన మూలముగా కలిగినవి, ఆయన మూలముగా జరిగినవి, ఆయన వాక్కు చేత కలిగినవి, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగినవి. ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు అనమాట దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన మధ్యలో ఉన్న దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. ఒక్క మాట మాత్రం సెలవిచ్చాడు అంతే. ఆయన చూసినట్లయితే ఆయన వాక్కు చేత ఆకాశము కలిగిందంట. ఆకాశములో ఏముంది చెప్పండి? ఆకాశంలో ఏముంది? ఆయన సింహాసనం ఉంది ప్రియులారా. ఆ సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసీనుడిగా ఉండి మనల్ని కన్నులారా చూస్తున్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడుగా మన స్తుతుల సింహాసనం మీద ఉండి మనందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. చూడండి దేవుని వాక్యములో ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన వాక్కు చేత ఏ విధంగా ఆకాశములు కలిగినాయో ఒక మాట గుర్తు చేసుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఆ దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విషాదము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు ఎట్లా ఉన్నాయంట? జలములు ఉన్నాయట. జలముల పైన ఆత్మ అల్లాడుచు ఉన్నటువంటి సమయంలో దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞానము అవి అందనటువంటిది ప్రియులారా. ఆయన ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. ఆ జలములను వేరుపరిచి, ఆ జలములు ఆకాశము పైన ఉన్నాయట, ఆకాశము కింద కూడా ఉన్నాయట. ఈ రెండిటి మధ్యన ఆయన పలికినటువంటి మాటల చేత, ఆయన వాక్కు చేత ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పబడుతుంది. ఆకాశమని దానికి పేరు పెట్టాడట. దాని మీద ఏమున్నాయట? జలములు ఉన్నాయట. అందుచేతనే ఆయా సమయాల్లో మనకు కావలసినటువంటి తగిన కాలంలో ఆయన వర్షింపచేస్తున్నటువంటి దేవాది దేవుడు. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. ఆయనను ఆరాధించటం ఎంతో మనకి ధన్యత. మనము ఆరాధించుట ఎంతో భాగ్యము. మనము ఆయనను ఆరాధించుట ఎంతో సంతోషము. ఈ లోకములో ఉన్న వారందరికంటే, అధికారుల కంటే, రాజుల కంటేనో, యాజకుల కంటేనో, అధికారుల కంటేనో, అందరికంటేనో ఆయన ఎక్కువైనటువంటి వాడు. ఆయనే సమస్త సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వస్వము
నిర్వర్తించే దేవాది దేవుడు. ఆయన మూలముగా సమస్తము కలిగెను. ఆయన వాక్కు చేత, అక్కడ ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఎంత గొప్ప జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. ఆ దేవుణ్ణి మనము స్తుతించడానికి వచ్చాం. ఆ దేవుణ్ణి మనము ఘనపరచడానికి వచ్చాం. ప్రియులారా, చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఇంకో కొన్ని మాటలు ఉంటాయి, చదువుకుందాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా ఏది కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సృష్టిలో కలిగి ఉన్నది ఏదైనాను ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ప్రియులారా, ఆయన లేకుండా కలగదు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వాధికారము కలిగిన దేవాది దేవుడు. ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయనే మార్పు లేని మారని దేవుడు. ఆయనే యుగ యుగాలకు స్తుతించబడుచున్న దేవుడు, ఘనపరచబడుచున్న దేవుడు, హెచ్చించబడుచున్న దేవుడు, ఆరాధించబడుచున్న దేవుడు. ఆ దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. కాబట్టి మనము స్తుతులు చెల్లించుట ఎంతో మంచిది, యథార్థవంతులకు శోభస్కరము. ఆయన మూలముగా కలిగెను. చదవమాట. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో ఒక జీవముంది. ఆయన నోటి ఊపిరిలో ఒక జీవముంది. ప్రియులారా, ఆ జీవము మనకు అనుగ్రహింపచేసి, మనలను వెలుగుమయముగా చేసి, మనల్ని వెలిగించి, ఆయన మహిమతో మనల్ని నింపి, ఆయన కృపతో నింపి మనల్ని స్తుతించే ధన్యత, భాగ్యం ఆయన మనకిచ్చినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, దేవుడు చేసినటువంటి ఉపకారాలన్నిటిని బట్టి, దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఎలాంటి శక్తిమంతుడో, ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడో, ఎలాంటి అద్భుత కార్యములు చేసే దేవాది దేవుడో, ఆ దేవాది దేవుణ్ణి స్తుతించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, చదువుకుని ఆరాధన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో చదువుకుందాం ఒక మాట. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగిందట. ఎవరి మూలముగా? ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన నిమిత్తముగా సృష్టి యావత్తు జరిగింది. ప్రియులారా, కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలట? దాని కింద ఉంటుంది, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము జరిగెను, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పడం మర్చిపోకూడదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములకు కూడా ఏంటంటే ఆయనకు మహిమ కలుగును గాక, ఆయనకు ఘనత కలుగును గాక, ఆయనకు ప్రభావము కలిగిన గాక. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. సమస్త సృష్టిని కూడా ఆయన నిర్మించి, కాలాలు సమయాలు నిర్మించినటువంటి దేవాది దేవుడు. ఆ సృష్టి యావత్తు కూడా స్తుతించేటట్టుగా, వాటికి ఆయన నియమించిన నిబంధనల ప్రకారం నడుచుకునేటట్టుగా చేసినటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఈ ప్రభు దినములో, ఈ పరిశుద్ధ దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి, దేవుడు గడిచినటువంటి దినాలన్నిటిలో కూడా కృపాక్షేమములిచ్చి మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవాది దేవునికి మనం ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా కానీ ఆయన రుణము మనము
తీర్చుకోలేము ప్రియులారా. ఆయన మూలముగా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగలేదు ప్రియులారా. ఆ దేవుని మనము ఆరాధించడానికి వచ్చాం, ఆ ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చాం, ఆ సృష్టికర్తను మనము ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మనమందరం కూడా ఆరాధించాలంటే ఆయన ఆత్మ చేత నింపబడాలా, ఆయన శక్తి చేత నింపబడాలా. ఆయన అంటున్నాడు, అంత్య దినములలో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలోనూ 16-17 వచనాల్లోనూ ఉంటుంది. చదువుదాం ఆ మాట. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. చాలా అంత్య దినములలో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆ ఆత్మ చేత ఈ సమయంలో నింపబడి, ఆ శక్తి చేత నింపబడి, ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక, ఆయన వెలుగు వలె ఉన్నాడు కనుక, ప్రభావముగా ఉన్నాడు కనుక, శక్తి కలిగిన దేవుడు కనుక ఉన్నాడు కనుక, సృష్టికర్తగా సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు కనుక, మనమందరం కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించి, ఆయన్ని స్తుతించి, ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.